హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు మటన్ ఫ్రై చేయబోతున్నా అండి. రెగ్యులర్గా అయితే మటన్ గ్రేవీ కర్రీ అలా చేసుకుంటాం కదా, అలా కాకుండా రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ముక్క చాలా మెత్తగా ఉంటుంది. ఫ్రై అనగానే కొంచెం గట్టిగా అయిపోతుంది అనుకుంటారు కదా, అందుకని అలా అంటున్నాను. నచ్చితే ట్రై చేసి చూడండి. ఇక్కడ కేజీ వరకు మటన్ తీసుకురండి. మటన్ మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, బోన్తో అయినా తీసుకోవచ్చు. ఇక్కడ లివర్ పీసెస్, చాప్స్ అన్నీ కలిపి ఉన్న మటన్ తీసుకున్నాను. ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను. ఈ ఆయిల్ వేడెక్కాక ఇందులోకి కొంచెం షాజీరా, చెక్క, లవంగాలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసేసాక ఈ కడిగి పెట్టుకున్న ఈ మటన్ ముక్కలు వాటర్ ఏమీ లేకుండా మంచిగా ఇలా ఇందులో వేసేసుకోవాలండి. మొత్తం మటన్ పీసెస్ మొత్తం ఇవన్నీ ఇలా వేసేసుకొని ఈ కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇవన్నీ వేసేసాక ఒక 2 టీ స్పూన్ల అంటే నిండుగు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక ½ టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 పచ్చిమిర్చి ఇలా ఘాటు పెట్టేసి వేసుకుంటున్నాను, 2 ముక్కలుగా చేసి. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలండి. ఈ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ బాగా కలిసేదాకా ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసి ఉడికిస్తేనే మటన్ ముక్క టేస్ట్ బాగుంటుందండి. అందుకని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. మరి కంప్లీట్గా వేసేయలేదండి క్వాంటిటీ. కొంచెం తర్వాత ఎండింగ్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసేసి మటన్ ఎప్పుడైనా వాటర్ రిలీజ్ అయినాకనే ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయాక వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం బయట నుంచి ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇదంతా పోయేదాకా కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకొని తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ పెట్టేసి ఇలా ఇంకొక 2 మినిట్స్ అయ్యాక ఇలా మూత తీసేసి ఈ కంప్లీట్గా ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయండి, అడుగున చూస్తున్నారు కదా. ఇలా ఇంకొక 1 మినిట్ అలా అయ్యాక ఈ పైనుంచి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే ఈ ముక్కలు మునిగేదాకా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా కాకుండా డైరెక్ట్గా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి వాటర్ యాడ్ చేస్తే కొంచెం వాసన వస్తుందండి మటన్. అందుకని అట్లా కాకుండా కొంచెం సేపు అయ్యాక ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల ముక్క చాలా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆవిరి చల్లారాక మూత తీసి చూస్తే ఇలా మటన్ మంచిగా ఉడికిపోతుందండి. మీకు ఉడికిందా లేదా తెలియాలంటే ముక్క తీసుకొని పట్టి చూడండి, లేదంటే ఈ బోన్స్కి ఉన్న మీట్ మొత్తం దగ్గరికి అయిపోతుంది చూడండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నది మసాలా ఇది పౌడర్ రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఇవన్నీ లిస్ట్లో ఇస్తానండి. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, షాజీరా, చెక్క, లవంగాలు, మిరియాలు, ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై చేసుకొని ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసి పౌడర్ చేసుకోవాలి, పక్కన పెట్టుకొని. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి కడాయి కానీ నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత తరిగి పెట్టుకుని ఉల్లిపాయ యాడ్ చేయాలండి. ఈ ఉల్లిపాయ కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి, ఒక 2 to 3 మినిట్స్ అలానే అండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక ½ టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంతా నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి ఇది కూడా ఒక 2 మినిట్స్ అలానే కుక్ చేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఇలా మొత్తం కలిపేసేసి కుక్ చేసుకున్నాక ఇందులోకి మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మీట్ మొత్తం యాడ్ చేయాలండి. ఇలా అంటే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మొత్తం అంతా వేసేసేయాలండి. అలా వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసేసి ఇట్లా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని, మరి అంటే మీకు ఇష్టం లేకపోతే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి. స్టవ్ దగ్గరే ఉండేటట్టు అయితే కనుక మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం దగ్గరికి అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఈలోపు ఈ మసాలా అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అదల్లా గ్రైండ్ చేసేసి పెట్టుకోవాలి. ఇలా పౌడరు ఇందాకటి కంటే ఇప్పుడు కొంచెం దగ్గరికి అయింది కదండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. ఇలా
ఈ వాటర్ మొత్తం దగ్గరికి అయిపోవాలండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇలా ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇలా ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల మటన్ మంచిగా ముక్క మెత్తగా అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో అంటే కంటిన్యూగా చూపించడానికి కుదరదు కదండి, అందుకని కొన్ని క్లిప్స్ ఎడిట్ చేయలేదు. ఇలా మొత్తం దగ్గరికి అవుతున్న టైంలో మీకు తెలుస్తుందండి కొంచెం చిక్కబడ్డప్పుడు. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం అంతా యాడ్ చేసుకోవాలండి. నేను ఆ క్లిప్ మిస్ అయ్యానండి, నేను తీసాను అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇలా మొత్తం యాడ్ చేసేసండి నేను తీసుకున్న క్వాంటిటీ కారం మొత్తము. ఇంకా బయట నుంచి ఏమి అడిషనల్గా ఏమి కారం ఏమి యాడ్ చేయలేదు, అది కరెక్ట్గా సరిపోతుంది కేజీకి. ఇప్పుడు కొంచెం ఉప్పుతో అడ్జస్ట్ చేసుకున్నా అండి, అంటే కొంచెం తక్కువైనట్టు అనిపించింది నాకు. మీరు తినే మోతాదులో ఉప్పు యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలిపేసేసి ఇంకా కొంచెంసేపు కర్రీ దగ్గరికి అయ్యేదాకా ఇలానే ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలోనే కలుపుతూ అడుగు మాత్రం ఎక్కడ మాడకుండా చూసుకోవాలి. మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుందండి ఈ మసాలా ఇదంతా మొత్తం మాడిపోతే. ఇప్పుడు కంప్లీట్గా అక్కడ మధ్య మధ్యలో ఆయిల్ ఫ్లోట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా, అప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 to 10 minutes తర్వాత సర్వ్ చేసుకుంటే నోరూరించే రుచికరమైన మటన్ ఫ్రై రెడీ అండి. అచ్చం రెస్టారెంట్లో తిన్న టేస్టే ఉంటుందండి. నచ్చితే ట్రై చేసి చూడండి. కొంచెం ఆనియన్, లెమన్ అలా స్ప్రింకిల్ చేసుకొని డ్రై ఐటమ్గా అయినా తినొచ్చండి, లేకపోతే రోటీతో అయినా రైస్తో అయినా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.